సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. లలిత కళ సారీ సంస్కృతి సంపద యూట్యూబ్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత నామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 32వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలండి. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలతో శ్రీ లలిత పరాభట్టారిక యొక్క నామ సౌందర్యం, నామ వైశిష్ట్యం, నామ వైభవం ఇవన్నీ కూడా మనం క్రమానుగుణంగా క్రమానుగతంగా చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి నామాల్లో సింహావలోకనం చేసుకుంటూ ముందుకు వెళదాం. తటిల్లతా సమరుచి అమ్మవారి నామాల్లో ఈ నామంలో 107వ నామం ఇది. 8 అక్షరాలు ఉన్నటువంటి నామం. తటిత్ ప్లస్ లత, తటిల్లత అంటే మెరుపు తీగ. సమరుచి మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది. ఇక్కడ రుచి అంటే ప్రకాశము, కాంతి అనే అర్థాల్లో మనం గ్రహించవలసి ఉంటుంది. అమ్మవారి తాలూకా శరీర కాంతి ఎలా ఉంది అంటే అమ్మవారే సాక్షాత్తు మెరుపులా ఉందన్నమాట, మేఘాల మధ్య ఉన్నటువంటి మెరుపులాగా. ఇదే మనకి వర్ణిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని కూడా ఇలాగే చెప్తారు. లక్ష్మీదేవి గురించి చెప్తూ వారిద పంక్తిలో వెడలవచ్చు మెరుంగుల పిండు అంటారు. ఇక్కడ నారద తుంబురుల యొక్క మధ్యలో వచ్చినటువంటి స్పర్ధ అనే ఆఖ్యానంలో స్పర్ధ గురించి తెలియజేస్తున్నటువంటి కథలో అమ్మవారు అంటే మేఘముల సమూహము నుంచి వెలికి వచ్చినటువంటి మెరుపులా వచ్చిందిట లక్ష్మీ తల్లి, లక్ష్మీ మహాతల్లి, లక్ష్మీదేవి. అయితే ఇక్కడ ఆ రకంగా శక్తిని మనం మెరుపుతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే అంతటి శక్తిని, అంతటి కాంతిని కలిగి ఉన్నది. నెక్స్ట్ మరొక లక్ష్యం ఏమిటంటే మెరుపు అనేది స్ఫురణకి సంకేతం. మనలో వచ్చేటటువంటి ఆలోచనలు, సద్యస్ఫూర్తి ఏదైతే ఉందో అప్పటికప్పుడు చెప్పగలిగేటువంటి శక్తి, స్పాంటేనిటీ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆ స్పాంటేనిటీ అనేది మెరుపుతో పోలుస్తారనమాట. అది రావాలి, సద్యస్ఫురణ అనేది వస్తే ఏదైనా సరే మనం చక్కగా వెంటనే టకామని మనం సమాధానం చెప్పగలుగుతాం. ఆ సద్యస్ఫురణ మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఆ మేధోనిష్ట అమ్మవారే గనక ఆవిడ యొక్క కరుణ లేకపోతే ఆ స్ఫురణ రాదు. స్ఫురణ రాకపోతే మనం ఏ విషయంలోని ఏ అంశంలోని ముందుకు పోలేం. తటిల్లతా సమరుచి అంటే మేఘముల మధ్యన ఉన్నటువంటి మెరుపు తీగ వంటి కాంతితో, సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారు అని అర్థం. అంతేకాకుండా ఈ కాంతి ఎలా ఉంటుంది అంటే 2 కర్బన కడ్డీల మధ్యన, అంటే యానోడ్ క్యాథోడ్ మధ్యన విద్యుత్ శక్వం మనం కానీ ఏర్పరిచినట్లయితే, ఎలక్ట్రిక్ ఆర్క్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏర్పరిచినట్లయితే వచ్చేటటువంటి మెరుపు తీగ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ ఎప్పుడైతే 2 మేఘముల మధ్యన వస్తున్నదో ఆ వచ్చేటువంటి విద్యుత్ కాంతి ఏం చేస్తుందంటే కళ్ళు మిరిమిట్లు గొలుపుతుంది. మిరిమిట్లు గొలపడం అంటే కళ్ళు బయర్లు గమ్మేటట్టు చేస్తుంది. ఒక క్షణకాలం పాటు మనకి ఎదురుగా మరి ఇంకేం కనిపించదు. ఆ మెరుపులోనే మన కళ్ళు ఏంటంటే దూరంగా ఇంకా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట, సందిగ్ధావస్థ ఏర్పడుతుంది. ఇది మంత్రపుష్పంలో చూడండి. దీన్నే మనకి మంత్రపుష్పంలో సంకేతిస్తూ నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖీవ భాస్వర, నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ ఇవ భాస్వర, విద్యుల్లేఖ వలె ప్రకాశిస్తుంది. ఎక్కడ? నల్లని మేఘముల మధ్యలో.
అలా ప్రకాశిస్తున్నటువంటి పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరి ఎవరు అంటే అమ్మవారు అని మనం చెప్పుకోవాలి. ఇటువంటి అమ్మవారు ఎక్కడ ఉంటుందిట అంటే షట్చక్రోపరి సంస్థిత. షట్ చక్రములు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి 6 చక్రాలలో వాటి పైన ఉండేటువంటి 7వ చక్రమైన సహస్రారంలో ఉంటుందన్నమాట. షట్చక్రోపరి సంస్థిత అంటే అది అర్థం అన్నమాట. కుండలిని శక్తి మూలాధారం నుంచి మనకి సుషుమ్నా మార్గం ద్వారా మొత్తం ఈ 6 చక్రాలని అధిగమించి సహస్రారాన్ని చేరడం. ఆ రకంగా సహస్రారంలో ఉన్నటువంటి శక్తిని అమ్మవారి తాలూకా శక్తిగా మనం భావిస్తాం. మహాశక్తి. ఇటువంటి అమ్మవారు సహస్రార చక్రంలో ఉంటూ ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే మహాశక్తి. మహాశక్తి కాదు, మహా ఆసక్తి. మహా ప్లస్ గొప్పదైనటువంటి ఆసక్తి కలిగినటువంటిది. మహా అంటే గొప్పదైనటువంటి అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మహత్ సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మ, మనం అది చెప్పుకుంటాం కదా. అన్నిటికన్నా మహత్ ఏది, అన్నిటికన్నా గొప్పదైనది ఏది? బ్రహ్మ. కాబట్టి బ్రహ్మమునందు ఆసక్తి కలిగినటువంటిది అమ్మవారు అని కూడా మనం చెప్పవచ్చు. అంటే బ్రహ్మం ఎవరు అంటే అన్నిటిలోని, అన్ని వ్యక్త పదార్థములలోని, అవ్యక్తమైనటువంటి పదార్థములలోని కూడా నిహితమై అంతర్లీనంగా అంతర్యామిగా ఉంటూ వాటినే తాను సృష్టించి వాటిలోనే ఉంటూ వాటిని తనలోనే కలుపుకునేటువంటి వాడు. ఇక్కడ భాగవతంలో పోతన గారి పద్యం ఒక్కటి జ్ఞాపకం చేసుకుందాం సందర్భానుగుణంగా. ఏమిటది? గజేంద్రుడు మహావిష్ణువుని ప్రార్థించినటువంటి శ్లోకం. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు. ఎవరి లోపలైతే ఈ మొత్తం విశ్వమంతా జన్మించిందో, ఎవరి నుంచి జన్మించిందో, ఎవరి లోపల ఈ విశ్వం అంతా ఇమిడి ఉన్నదో, ఎవ్వని లోపల ఈ విశ్వమంతా తిరిగి లీనమైపోతుందో, లయమైపోతుందో, ఆ పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు అంటాడు గజేంద్రుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుని యందు, అటువంటి పరతత్వమైన బ్రహ్మమునందు ఆసక్తి కలిగినటువంటి అమ్మవారు. అమ్మవారికి అదే ఆసక్తి, వేరే ఆసక్తులు లేనటువంటిది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మహాశక్తి అంటే కేవల పరబ్రహ్మమునందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి అమ్మవారు అని మనం ఇక్కడ ఈ నామానికి అర్థం మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆసక్తి ఎలాంటిది? ఎవరి మీదైనా మనకి ఆసక్తి కలిగింది అనుకోండి, ఆ ఆసక్తి ఇష్టంగా మారుతుంది. ఆ ఇష్టానికి పరాకాష్ఠ ఏమిటి? అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆ ఇష్టంతో వారిలో ఏకమైపోవడమే, ఐక్యమైపోవడమే. ఆ విధంగా అమ్మవారు స్వామివారి యొక్క శరీరంలో అర్ధభాగం అయిపోయిందన్నమాట. ఆ విధంగా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయినాడు. కాబట్టి పరమేశ్వరులకు అభేదము, శివాశివులకు అభేదము. కాబట్టి ఒకే శరీరంలో అర్ధభాగముగా ఆవిడ, అర్ధభాగముగా ఆయన ఉండడానికి గల కారణం ఏమిటి అంటే ఆసక్తి. అందుకే అమ్మవారిని మహాశక్తి అని మనం అంటాం. అంతేకాకుండా ఈ నామానికి మహాశక్తి అని కూడా కత్తిరస, దంత్యస అన్నమాట. స ఉన్నాయి కదండి, తాళవ్యస, దంత్యస, మూర్ధన్యస. ఈ కత్తిరస ఏదైతే ఉందో ఆ స మహాశక్తి అని కొడవలిస కాదు, వంకస కాదు. మహాశక్తి అన్నదానికి మనం అర్థం చెప్పుకున్నాం. దానికి మరికొన్ని పుస్తకాల్లో పాఠాంతరం ఏమిటి ఉంటుంది? మహాశక్తి అని ఉంటుంది. గొప్పదైనటువంటి శక్తి. అది కూడా ఔచిత్యంతో కూడుకుని ఉన్నటువంటిది. అది కూడా మనం చెప్పుకోవచ్చు, తీసుకోవచ్చు, అర్థాన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే అన్ని శక్తులకు మూలమైనటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అమ్మవారిది అని మనం చెప్పేటప్పుడు అలా చెప్పుకుంటాం అన్నమాట. బ్రహ్మ మహా అంటే బ్రహ్మ అని కానీ మనం చెప్పుకుంటే, మహాశక్తి అంటే బ్రహ్మం యొక్క శక్తి. బ్రహ్మం యొక్క శక్తి అంటే బ్రహ్మ యొక్క భార్య ఎవరు? సరస్వతి. అలా కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ఒకే నామానికి మనం వివిధమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకుంటూ అర్థములో ఉన్నటువంటి విశేషార్థాలని తెలుసుకోవడమే
అమ్మవారి యొక్క వైభవాన్ని అవగాహన చేసుకోవడానికి మనకి తోడ్పడుతుందన్నమాట. అందుకు ఇవన్నీ చెప్పుకోవాలి. అంతేకాకుండా గంగా, యమున, సరస్వతి నదులు వీటిని సూచించేటప్పుడు ఇడా, పింగళ, సుషుమ్నా నాడులకు ప్రతీకలు కదా. అగ్నితత్వానికి చెందిన సుషుమ్నా నాడికి, అలాగే అగ్నితత్వానికి చెందినటువంటి అమ్మవారికి కూడా అభేదమే, వాటికి భేదం లేదు. అంటే సుషుమ్నా నాడి, అమ్మవారి శక్తి రెండు అగ్నితత్వానికి చెందినటువంటివే కాబట్టి మహాశక్తి అనే నామం అమ్మవారికి చెప్పబడిందని మనం భావించవచ్చు. అలాగే మహాశక్తి కుండలిని, అమ్మవారికి కుండలిని అనే నామం కూడా ఉన్నది. అంటే అర్థం ఏమిటి? పాము వంటి ఆకారము కలిగినటువంటిది అమ్మవారు అని అర్థం. కుండలిని ఎక్కడ ఉన్నది? మూలాధార చక్రములో 3.5 ఆవృత్తములు చుట్టుకొని ఉంటుంది, 3.5 చుట్టలు చుట్టుకొని ఉంటుంది. అది మనం చెప్పేది. సర్పము వలయాకారంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది కదండి. అలాగా 3 పూర్తి చుట్టలు 1 అర చుట్టూ కలిగి ఉంటుందన్నమాట. అంటే ఎన్ని చుట్లు ఉన్నాయి? 3 పూర్తి చుట్లు ఉన్నాయి, వలయములు ఉన్నాయి, 1 అర్ధ వలయము ఉన్నదన్నమాట. ఇది 3.5 చుట్లు చుట్టుకొని కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. అలా చెప్పడంలో విశేషం ఏమిటి అంటే, పండితులు ధరించేటువంటి ఆభరణాల్లో కూడా కుండలములు అని ఉంటాయి చూసారా, అవి కూడా పాము వలె చుట్టుకుని ఉంటాయి గనక జీవశక్తి మూలాధార చక్రం దగ్గర ఈ విధంగా ఉంటుంది అని చెప్పడమే దీనికి సంకేతం అన్నమాట. ఇది సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైనటువంటి కేంద్రము కుండలిని అనేది. సమస్త జీవనానికి, జ్ఞానానికి, శక్తికి, మహిమలకి కూడా ఈ కుండలిని అనేది ఆధారభూతమైనటువంటి ప్రాంతం. దీని వినియోగం ఎంతవరకు మనకి తెలియదో అంతవరకు మనలో శక్తి కూడా నిద్రాణమై ఉంటుంది, అంటే సుషుప్తిలో ఉంటుంది, జాగృతం కాదు అని మనం చెప్పుకోవాలి. కుండలిని శక్తి పాములా చుట్టలు చుట్టుకొని ఉన్నది, దాన్ని మనం ప్రేరేపించాలి. అప్పుడు అదేమవుతుందంటే మూలాధార చక్రం నుంచి షట్చక్రాలు దాటి సహస్రారానికి ప్రయాణం చేస్తుంది. సహస్రారంతో ఐక్యమవడమే మోక్షము అని మనం అంటాం. ఇది యోగ సాధన కదా. అలా వ్యక్తిలోని ఉన్నటువంటి, ఒక మనిషిలో ఉండేటటువంటి కుండలిని శక్తిని వ్యష్టి కుండలిని అంటారు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వ స్వరూపమైనటువంటి అమ్మవారిలో ఉన్నటువంటి శక్తిని సమష్టి కుండలిని అంటారు. ఈ రెంటికి అదనమాట తేడా. ఈ వ్యష్టి కుండలిని అంటే మనలో ఉండే మూలాధార చక్రంలో ఉండేటువంటి కుండలిని, దానిని మనం ఏమంటాం? సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామితో పోలిస్తాం. ఆ కుండలిని శక్తి పాము, సర్పము కదా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క భార్య పేరు వల్లి అంటాం మనం. ఈ వల్లి అంటే లత. ఇక్కడ ఈ సర్పము కూడా అలాగే చుట్టుకుని ఉన్నది గనక లతవాలి. కాబట్టి వల్లి సుబ్రహ్మణ్య స్వాములు భార్యాభర్తలు అని చెప్పడంలో, సంకేతించడంలో, పౌరాణికంగా మనకు ఒక కథ అందించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, కుండలిని సాధనలో ఈ విధంగా ఉంటుంది అని పెద్దలు మనకు తెలియచేయడానికే దీన్ని చెప్పారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనిషిలో కుండలిని శక్తి సహజంగా అగ్నితత్వం కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఇడానాడి చంద్రతత్వం కలిగినది, పింగళ నాడి సూర్యతత్వం కలిగినది, సుషుమ్న అగ్నితత్వం కదా, మధ్యలో ఉంటుంది. ఈడ, పింగళ, సుషుమ్న అంటే మధ్యలో ఉండేటటువంటి సుషుమ్న నాడి ఏదైతే ఉందో ఇది ఎలా ఉంటుందంటే, పైన ఉన్నటువంటి సహస్రారము, కిందన మూలాధార చక్రంలో ఉన్నటువంటి మూలాధారం కుండలిని, ఈ రెండు మధ్యన రెండు మేఘాలుగా కానీ భావిస్తే, ఈ 2 మేఘాల మధ్యన ఉన్నటువంటి సుషుమ్న 2 యానోడ్ క్యాథోడుల మధ్యన ఉన్నటువంటి విద్యుత్ ఆర్క్లా ఉంటుందన్నమాట. ఈ సుషుమ్న నాడియే మనకి బల్బులో ఫిలమెంట్లా మెరుస్తుందన్నమాట. ఎప్పుడు అంటే యోగ శక్తిని మనం సాధించి మూలాధారం నుంచి మనం ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు ప్రయాణం చేసినప్పుడు. అది సంకేతార్థం అన్నమాట. కాబట్టి దీన్ని వాగ్దేవత అని కూడా అంటారు. సరస్వతి అగ్నితత్వం కలిగినది కదా, వాక్ అనేది అగ్నితత్వం కలిగినటువంటిది.
కాబట్టి కుండలిని శక్తి వాక్కులకు ఉంటుంది. అంటే వాక్కులు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. అందుకే మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అంటే ఎదుటి వారికి చల్లదనాన్ని కలిగించేటట్లు ఉండాలి. మనం మాట్లాడే మాటలు అనేవి హృదయానికి ఆహ్లాదం కలిగించేటట్లు ఉండాలి. మృదువుగా ఉండాలి. కఠినంగా మాట్లాడటం అనేది మనకి ఒక దుర్లక్షణం. కాబట్టి ఈ కఠినంగా మాట్లాడడం అనేది మనం ఎంత తగ్గించుకుంటే అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని అంత మనం పొందగలుగుతాం. అయితే ఈ వాక్కుకి బీజాక్షరం ఏమిటి? ఐం. ఐంని విడదీసామనుకోండి, దీన్ని బీజాక్షరం అన్నాం కదా. బీజాక్షరం అంటే 3 భాగాలు, త్రిధాకరించవచ్చు దాన్ని. ఎలా విభజిస్తాం? ఆ ఏ ఇమ్. ఆ ప్లస్ ఏ ప్లస్ ఇమ్. ఆ ఏ ఇమ్ అనేది ఏ అనే అచ్చుని మళ్ళీ విడదీసామనుకోండి, ఈ ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది. అంటే ఏమైంది మొత్తం? ఆ ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ ఇమ్. అంటే ఆ ఏ ఈ ఆ 3, ఇమ్ అనేది అర. కాబట్టి ఈ ఐం అనే బీజాక్షరంలో 3 పూర్తి అక్షరములు, ఒక అర అక్షరము ఉన్నదన్నమాట. ఇది 3.5 చుట్లు. ఐం అనే బీజంలో ఉన్నటువంటి ఐం అనేటువంటి బీజాన్ని ఈ వాగ్బీజానికి, ఈ వాక్కుకి, మహాశక్తి అనే కుండలిని అనేటువంటి శక్తికి మనం సూచించడానికి ఐం అనేటటువంటి బీజాక్షరాన్ని చెప్పాం. ఈ ఐం అనే బీజాక్షరంలో 3.5 అక్షరాలు ఉన్నవి అని కూడా ఈ మనకి కుండలిని అనేది 3.5 చుట్లు చుట్టుకున్నటువంటి సర్పం అని చెప్పడంలో, తెలియజేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం అదే. కాబట్టి ఇక్కడ మరొక అర్థం కానీ తీసుకున్నట్లయితే, ఇది ఇప్పటి వరకు శాస్త్రపరమైన అర్థం చేసుకున్నాం. జీవశాస్త్ర పరిణామ శాస్త్రపరమైనటువంటి సమన్వయం కానీ తీసుకున్నట్లయితే, మనకి మన జన్మలో, మానవ జన్మ రావడానికి ముందు ఖనిజ స్థితి, ఆ తర్వాత వృక్ష స్థితి, ఆ తర్వాత జంతు స్థితి, తదుపరి మానవ జన్మ. మానవ జన్మని పూర్తి వలయంగా చెప్పలేదు ఋషులు. గురువులు ఏం చెప్పారు? మానవ జన్మ అరచుట్టుతో సమానం. మొత్తం అంటే మనం మానవ జన్మ మనకు వచ్చిందంటే ఏమర్థం? 3 కక్షలు దాటి మనం పైకి వచ్చాం. ఖనిజ స్థితిని దాటి వచ్చాము, వృక్ష స్థితిని దాటి వచ్చాం, జంతు స్థితిని దాటాము. అంటే 3 వలయాలు మనం దాటాము. ఇప్పుడు వచ్చింది ఏమిటి? నరజన్మ, మానవ జన్మ వచ్చినది. మానవ జన్మ పూర్తి వలయం కాదంటారు, అది అర్ధవలయం మాత్రమే. మిగతా అరవలయము మనం పూర్తి చేస్తేనే కానీ ఈ కక్షలోంచి మనం పైకి వెళ్ళలేము. కాబట్టి ఈ మానవ జన్మ నుంచి కూడా పైకి వెళ్ళాలి అంటే మిగతా వలయాన్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి 3.5 చుట్లో ఉన్నటువంటి కుండలిని జాగృతం చేస్తే ఈ జన్మకి సార్థకత ఏర్పడి మనకి మోక్ష స్థితి కలుగుతుంది. అంటే పై స్థాయికి మనం వెళతాం అన్నమాట. ఈ కక్షని దాటి పైకి వెళ్ళగలుగుతాం. లేదంటే ఇదే కక్షలో మనం ఎంతవరకు అయితే ఆ వలయాన్ని కంప్లీట్ చేయలేమో అంతవరకు ఇదే కక్షలో మనం పరిభ్రమిస్తూ ఉంటాం, జన్మిస్తూ మరణిస్తూ. పునరపి జననం, పునరపి మరణం, ఇవి మనకి తప్పవు. కాబట్టి వీటిని తప్పించుకోవాలి అంటే మనం యోగ సాధన చేయాలన్నమాట. కాబట్టి ఈ రకంగా మానవులు అనేవాళ్ళు 3.5 చుట్లు ఉన్నటువంటి కుండలిని శక్తిని సాధించాలి అంటే కుండలిని రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీమాతని ధ్యానించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నమాట. అది మనకి చెప్పేది. తర్వాత అమ్మవారు, ఆ కుండలినిలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుందిట? బిసతంతు తనీయసి. బిసతంతు తనీయసి. బిసతంతువు అంటే తామర కాడలో ఉన్నటువంటి తంతువు. తామర పువ్వు ఉంటుంది కదండి, తామర పువ్వు కింద కాడ ఉంటుంది కదా. ఆ కాడని కానీ మనం చీల్చామనుకోండి, అందులో సన్నని పోగుల్లో ఉంటాయి. తెల్లగా, చాలా మృదువుగా, సన్నగా ఉంటాయి, పోగులు ఉంటాయి. అవి బిసతంతువులు. తనీయసి, అంతటి సన్ననైనటువంటి పోగుల వలె అమ్మవారి శరీరం ఉంటుంది. అంత మృదువుగా, అంత ఉండనట్టు అమ్మవారు ఉంటుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ గురువుగారు జిఎల్ఎన్ శాస్త్రి గారు ఏం చెప్తున్నారంటే, మా వరల్డ్ టీచర్ ట్రస్ట్ సాధకులు వారు చెప్పే విశేషం ఏమిటంటే,
విషతంతువు అని అమ్మవారిని పోల్చడం కన్నా కిరణంతో పోలిస్తే బాగుంటుందిగా. ఎందుకు? ఇక్కడ సూర్యకిరణం అని చెప్పినట్లయితే సూక్ష్మంగానే ఉంటుంది, తేజస్సుకు సంబంధించినది అయి ఉంటుంది, అలాగే స్థూలమైనటువంటి పదార్థం కూడా అయి ఉంటుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉంటాయి. విషతంతువు అంటే తామర తూడులో ఉన్నటువంటి తంతువుకి ఇవే లక్షణాలు ఉంటాయి, కానీ దానిలో కాంతి లేదు కదా. కాబట్టి కిరణంతో పోలిస్తే ఇంకా బాగుంటుంది, ఔచిత్యంగా ఉంటుందని గురువుగారు తెలియజేయడం అనేది జరిగింది. ఇది కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన గురువుగారు చెప్పినటువంటిది. కాబట్టి ఇక్కడ ఇంకొక అర్థంలో కానీ మనం తీసుకున్నట్లయితే బ్రహ్మ పద్మంలోంచి కదా పుట్టాడు. కాబట్టి పిసా పదం బ్రహ్మను సూచిస్తుంది, తంతు పదం సూత్రాన్ని సూచిస్తుంది. తంతువు అంటే సూత్రము కదా, తాడు పోగు అని మనం చెప్పుకోవచ్చు కదా. కాబట్టి బిసతంతు అనే బ్రహ్మసూత్రంలో తనీయసి అంటే సూక్ష్మమైనటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటిది. అంటే బ్రహ్మసూత్రములో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటిది బిసతంతు తనీయసి అనే అమ్మవారి నామానికి అర్థం అని మనం చెప్పుకుంటాం. అంటే బ్రహ్మసూత్రాల్లో సూక్ష్మంగా ప్రతిపాదింపబడేది అని కూడా మనం చెప్పుకోవచ్చు. వేదాలలో చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి సూక్ష్మార్థంలో ఉన్నటువంటి సూక్ష్మంగా సూచింపబడినటువంటి శక్తి ఎవరు అంటే అమ్మవారే. అంతేకాకుండా బ్రహ్మ సృష్టిలో సూత్రప్రాయంగా సూక్ష్మంగా అంతర్నిహితంగా ఉండేటటువంటిది కూడా అమ్మవారే అని కూడా చెప్పవచ్చు. ఇన్ని నామాల్ని మనం బిసతంతు తనీయసి అనేటటువంటి నామంలో ఇన్ని అర్థాలని మనం విశ్లేషించుకొని గ్రహిస్తే ఆ అమ్మవారి యొక్క విరాట్ స్వరూపం అనేది అవగాహనలోకి వస్తుంది అనమాట, మన అనుభవంలోకి వస్తుంది. మన తాలూకా అవగాహన వస్తే గాని అనుభవం రాదు, అనుభవం వస్తే గాని అసలు విషయం అవగతం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం చక్కగా గ్రహించవచ్చు. తర్వాత భవానీ, అమ్మవారికి భవానీ అని పేరు. భవః అంటే దేవీ పురాణంలో దీనికి ఏం చెప్పారంటే రుద్రో భవో భవః కామో భవః సంసార సాగరః తత్ ప్రాణాదియం దేవి భవానీ పరికీర్తిత అని చెప్పారు. భవుడు అంటే రుద్రుడు, మన్మధుడు, సంసార సముద్రం అని అర్థం. భవానీ అంటే ఈ ముగ్గురిని జీవింపజేయడం మూలంగా అమ్మవారు భవానీ అని చెప్పింది అనమాట. ఈ ముగ్గురిని అమ్మవారు జీవింపచేసేది. అంతేకాకుండా భవాని అంటే భవుని యొక్క భార్య. నీప్ అనేటువంటి ధాతువు సంస్కృతంలో చేరిస్తే పదానికి ఆయన యొక్క భవ ప్లస్ నీప్ చేరిస్తే భవాని, భవుని యొక్క భార్య. సర్వ నీప్ చేరిస్తే సర్వాణి, సర్వుని యొక్క భార్య. ఇలా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రత్యయం చేర్చటం వలన ఆయనకు అంటే భవునకు భార్య అని చెప్పబడుతుంది అన్నమాట. అలాగే రుద్రుడు, మన్మధుడు, సంసార సముద్రం అనేటటువంటి పర్యాయ పదాలు వీటికి ఉన్నాయి, ఈ భవ అనే పదానికి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలోని కూడా జీవ ఆధారమైనటువంటి జీవశక్తి ఎవరు అంటే అమ్మవారే అని చెప్పుకోవచ్చు. భవం అంటే పుట్టుక అనే అర్థం కూడా మనం చెప్పుకుంటాం కదా. భవము అంటే పుట్టుట, ఈ భవము అంటే ఈ జన్మ అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. సమస్త ప్రపంచం పుట్టడానికి జీవించటానికి కూడా కారకురాలు అమ్మే. కాబట్టి ఆవిడ విశ్వజనని, కాబట్టి అమ్మవారు భవానీ అని చెప్పబడింది. అంతేకాకుండా శివుని అష్టమూర్తుల్లో 8వ మూర్తి అయినటువంటి జలమూర్తి పేరు భవుడు. భవుని జీవింపజేయనది కాబట్టి అమ్మవారు భవానీ అని చెప్పబడింది. స్థానేశ్వరం అనే క్షేత్రపీఠాది దేవత పేరు కూడా భవానీ. స్థానేశ్వరం అనే క్షేత్రపీఠం ఒకటి ఉంది, అక్కడ అమ్మవారి పేరు భవానీ. మొత్తం మీద భవానీ అంటే ఈ సంసార సాగరంలో మనల్ని జీవింపచేసేది, రుద్రుని మన్మధుని కూడా జీవింపచేసేది, భవుని యొక్క భార్య అనే అర్థాల్లో మనం చెప్పుకుంటాం అన్నమాట. భవానీ భావనాగమ్య. భావనాగమ్య మన భావనలో అమ్మవారిని చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంతేకాకుండా భావన చేత పొందదగినది అనే అర్థంలో కూడా మనం చెప్పుకోవాలి. సో భావన చేయాలి. ఇక్కడ ఒక నామం మనం జ్ఞాపకం రావాలి మళ్ళీ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ
సమారాధ్య. బహిర్ముఖ సుదుర్లభ. అంటే మనం బాహ్యంగా చూస్తే అమ్మవారిని మనం పట్టుకోవడం సాధ్యం కాదు. పట్టుకోవడం అంటే ఉద్దేశం ఏమిటంటే అమ్మవారి యొక్క అసలు తత్వాన్ని మనం గ్రహించలేం. అంతర్ముఖంగా దర్శించినప్పుడు అమ్మవారి యొక్క తత్వం అనేది మనకి అనుభవంలోకి, అవగాహనలోకి వస్తుందన్నమాట. కాబట్టి అదే అర్థం ఇక్కడ భావనాగమ్య అనడంలో ఉద్దేశం. భావనాగమ్య ఎప్పుడు అంటే అమ్మవారి యొక్క పూర్తి స్వరూపాన్ని మనం భావించగలగాలి. అలా భావించడానికి లలితా సహస్రంలో ధ్యాన శ్లోకం తాలూకా పూర్తి అర్థం మనకు తెలిసి ఉండాలి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ఇంకా ఉన్నాయి కదా. ఈ ధ్యాన శ్లోకం ఇలా ప్రారంభమై మొత్తం వర్ణించబడినటువంటి ధ్యాన శ్లోకంలో అమ్మవారి యొక్క రూపాన్ని మనం మొత్తం ఒకేసారి మనస్సులోకి తెచ్చుకోగలగాలి. కళ్ళు మూసుకుంటే అమ్మవారి తాలూకా పూర్తి రూపం మనకు కనిపిస్తున్నదా? స్పష్టంగా కనిపించాలి. అమ్మవారి చేతిలో ఏముంది, ఆయుధములు ఏం పట్టుకుంది, అమ్మవారు ఏ రంగు చీర ధరించింది చెప్తారు కదా అక్కడ. అందులో పీత వస్త్ర పీతాభాస్వత్యనూపమ అక్కడ మనం మంత్రపుష్పంలో అంటే అమ్మవారు పచ్చగా ఉంటుంది, అరుణాం అన్నప్పుడు ఎర్రగా ఉంటుంది. ఈ రెండు వర్ణాల్లోని అమ్మవారి తాలూకా పూర్తి స్వరూపాన్ని మనం ధ్యాన శ్లోకంలో గ్రహించిన దాన్ని మనం మనసులో అంతశ్చక్షువులతో దర్శించాలి. ఈ బహిశ్చక్షువులు కళ్ళు మూసేస్తే మానసికంగా మనం దర్శించడానికి ప్రయత్నించాలి. అదే అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖంగానే అమ్మవారిని ఆరాధించగలగాలి. అప్పుడు ఆవిడ ఏంటవుతుందంటే భావనాగమ్య అవుతుంది. అలా భావించగలిగినప్పుడు అమ్మవారిని గమ్యంగా చేసుకుని భావించగలిగినప్పుడు అమ్మవారి యొక్క పాద దర్శనం మనకి జరుగుతుంది. అమ్మవారి పాదాలని కానీ దర్శించగలిగితే ఈ జన్మకి ఇంకంతకన్నా సార్థకత ఏం కావాలండి? అందుకు భావనాగమ్య అంటే ఇది అర్థం. ఒక విషయమైన ధ్యానాన్ని భావన అంటారు. విషయపరమైన ధ్యానం అంటే ఏదో ఒక అంశాన్ని మనం పట్టుకొని ధ్యానం చేసాం అనుకోండి, దాన్ని భావన అంటారు. ఇక్కడ వాక్కు సంబంధమైనది అయితే వాక్కుకు రెండు లక్షణాలు ఉంటాయి. అంటే వాక్కును రూపొందించే ధ్వని లేదా శబ్దము, వాక్ యొక్క అర్థము. అంటే శబ్దము అర్థము వాగర్థముల వలె వాక్కు శబ్దము దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఒక అర్థాన్ని ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఈ వాక్కు శబ్ద భావన అర్థ భావన రెండు కూడా మనకి కలిగించేది భావనాగమ్య అనేటటువంటి విషయంలో. భావన విషయం అనేది వస్తువు లేదా విగ్రహం అనే విగ్రహానికి మూడు లక్షణాలు ఉంటాయి. ఒకవేళ విగ్రహం అనుకుంటే వాక్ అనుకుంటే అర్థము శబ్దము రెండు భావాలు. అదే విగ్రహం కానీ వస్తువు కానీ అనుకున్నాం అనుకోండి, విగ్రహం అయితే మనకి దానిలో మూడు భావాలు ఉంటాయి. ఏమిటది? స్థూలము విగ్రహ రూపము, సూక్ష్మ విగ్రహ రూపము, కారణ విగ్రహ రూపము. సూక్ష్మము స్థూలము కారణము అంటే సూక్ష్మదేహము స్థూలదేహం కారణదేహం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటే విగ్రహం యొక్క స్థూల రూపానికి సంబంధించిన స్థూల భావన, సంకేతపూర్వకంగా తెలిపే మంత్ర భావన రెండింటికి అతీతంగా ఉండి కారణభూతమైనటువంటి కారణ భావన అని మూడు రకాల భావనలు ఉంటాయి. స్థూల భావన తామస తత్వానికి, సూక్ష్మ భావన ఏమో రాజసికత్వానికి, కారణ భావన ఏమో సాత్వికత్వాన్ని సూచిస్తాయి. తామస రాజస సాత్విక తత్వాలకి ఆ తత్వాలకి ఆధారభూతమైనటువంటి ఆ తత్వాల చేత సమ్మిళితమై ఉన్నటువంటి రూపాలకి మనం ధ్యానం చేయవలసినటువంటి ఉంటుంది. భావనాగమ్య అంటే ఇది ఈ విధంగా చేయొచ్చు. అలాగే వాక్కు అర్థం రూపంలో కూడా మంత్ర రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. కాబట్టి బీజాక్షరాలలో ఉన్నటువంటి ధ్వనిని, బీజాక్షరాల యొక్క సంకేతార్థాలని అవగాహన చేసుకోవడానికి సాధన చేయాలి. అప్పుడు భావనాగమ్య అమ్మవారు ఈ విధమైనటువంటి భావనతో మనకి దర్శనం అంతర్ముఖంగా ఇస్తుందన్నమాట. మన మనస్సులో మన చిత్తంలో అమ్మవారిని దర్శించుటే భావనాగమ్యాయ నమః అని మనం అమ్మవారిని ఈ నామంతో మనం 5 అక్షరాల నామంతో మనం ధ్యానిస్తాం. మొత్తం మీద ఇది భావన అగమ్య అని కూడా దీన్ని విడదీయచ్చు. ఇక్కడ ఇది విచిత్రం చూడండి. ఏమిటంటే ఈ రకమైన భావన కూడా చేసి భావన
గమ్య అని కూడా చెప్పుకోవచ్చు. భావన ప్లస్ అగమ్య అని చెప్పుకున్నాం అనుకోండి, మనం భావించినా సరే మన భావనకి అందనటువంటి శక్తి స్వరూపమైనటువంటిది అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మనం మన భావనలలో అమ్మవారు నియంత్రించి నిర్వచించలేము అని ఇక్కడ అగమ్య అని కానీ విడదీసుకుంటే మనం చెప్పుకోవాలి. అంటే మన భావనతో అమ్మవారిని మనం నిర్వచించగలమా? ఈ రకంగా ఉంటుందని చెప్తే అది కరెక్టేనా? అదే రూపం మనకి మనస్సులో ప్రతిఫలించగలగదా? ప్రతిఫలింపజేసుకోగలమా? అది కదా మన మనస్సులో, మన చిత్తంలో అమ్మవారి రూపాన్ని ఇది అని సంపూర్ణంగా ప్రతిఫలింపజేసుకోగలమా? కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి చిత్రపటంలో ఉన్నటువంటి రూపాన్ని కళ్ళు మూసుకొని పూర్తిగా మనం చూడగలమా? అణువణువు అంటే అంగ ప్రత్యంగాలతో సహా నఖశిఖ పర్యంతం పూర్తి రూపాన్ని మనం ఆకర్షించగలమా మనస్సులో? అగమ్య, మనం చేయలేం. కాబట్టి భావనకి అగమ్య అని అర్థం. ఇక్కడ నాయమాత్మ ప్రవచనే లభ్య అనే వాక్యం మనకి దీనికి ప్రూఫ్ అన్నమాట. అంతేకాకుండా నిరుక్తంచ అనిరుక్తంచ అనే ఉపనిషత్ వాక్యం కూడా భావన, మన భావనకి ఆవిడ అందదు అని చెప్తుంది అనమాట. భావన అగమ్య అనే అర్థంలో మనం ఈ విధంగా చెప్పుకుంటాం. ఇది అమ్మవారి తాలూకా స్వరూపం అన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ బాలమురళి గారు ప్రసంగించిన ప్రసంగం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.